ఈ గురూజీలతో, ఈ స్వామీజీలతో మరి దైవం మాట్లాడుతుందా? ఈ మధ్య చాలామంది అంటున్నారు నాతో అమ్మవారు మాట్లాడుతూ ఉంది అని. ఇంకా కొంతమందయితే విష్ణువు నాతో మాట్లాడుతున్నాడు మహావిష్ణువు అని. ఇంకా కొంతమంది వెంకటేశ్వర స్వామి మాట్లాడుతున్నాడు అని. ఇంకా కొంతమంది శివుడే నాతో మాట్లాడుతున్నాడు వీరభద్రుడు అని గూడా. ఇంకా కొంతమంది అమ్మవారు బాలమ్మ మాట్లాడుతుంది, పోచమ్మ మాట్లాడుతుంది అని అంటూ ఉంటారు. ఇంతకు దైవము రూపం మాట్లాడుతుందా? స్వామీజీలతో, గురువులతో మాట్లాడుతుందా? మాట్లాడడము అంటే ఇప్పుడు నేనున్నాను. నేను వేరొకరితో మాట్లాడుతున్నాను అన్నప్పుడు నేనుంటాను. నాకంటే వేరుగా ఒకరు ఉంటారు. అది మాట్లాడడం. నేను ఒక ఊరికి వెళ్తున్నాను. అంటే నా ఊరు ఒకటుంటుంది. నా ఊరు కంటే వేరుగా ఇంకో ఊరుంటుంది గనుక ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్తున్నాను అని. అంటే నేను ఒకరితో మాట్లాడుతున్నాను. అంటే నాకంటే వేరుగా ఉంటే మాట్లాడడం జరుగుతుంది. దైవం మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవత మాట్లాడుతుంది. అమ్మవారు మాట్లాడుతున్నారని చాలామంది ఈ మధ్యలో మాట్లాడుతూ ఉన్నారు. దైవము, దేవుడు అనేటటువంటిది మాట్లాడుతుందా? గురువు కావచ్చు, స్వామీజీ కావచ్చు. అంటే నీకంటే వేరుగా ఉంటే నువ్వు మాట్లాడతావు. దైవము అంటే డెఫినిషన్ ఏంటి? దైవము అంటే సృష్టి మొత్తం ఆవహించుకొని ఉంటుంది. అందుట్లో మనం కూడా ఉంటాం. మనకంటే వేరుగా ఉన్నప్పుడు మాట్లాడతాం. మనకంటే వేరుగా ఉన్నది దైవం ఎట్లా అవుతుంది? దేవుడు ఎట్లా అవుతాడు అని. మనకంటే వేరుగా ఉన్నది దైవం కాదు. మనకంటే వేరుగా ఉన్నదాన్ని దైవము అనే కంటే దయ్యము అనొచ్చు. ఎందుకు అను? దేవుడనగా వేరు దేశమందున లేడు. దేవుడనగా కలడు దేహమందే. పాపమనగా వేరు పరదేశమున లేదు. తాను చేయు పనుల తగిలియుండు అని మనకు చాలామంది పెద్దలు చెప్పారు. దైవము అంటే దైవము మనకంటే అన్యంగా, భిన్నంగా ఉండదు అని. దైవానికి అంతటా ఉన్నటువంటిదే దైవము. నీకంటే వేరుగా, మనకంటే వేరుగా ఉన్నప్పుడు అది దైవం కాదు. అంటే మనము మన లోపల లేకుండా ఉండేది అని అర్థమవుతుంది. దైవం నాతో మాట్లాడుతుంది అంటే మన దగ్గర లేదు, మన లోపల లేదు. మ మనం వేరుగా ఉన్నామని అర్థం. అంటే ఈ సృష్టిలో మనం వేరుగా ఉన్నాము. సృష్టి అంతా మనము చెప్పుకునే దాంట్లో ఉన్నాము. అంటే మనము వేరుగా ఉన్నప్పుడు, సృష్టి అంతా ఉన్నప్పుడు, మన ఒక్కరి లోపల లేనప్పుడు మనమే దైవం అవుతాం గనుక అది దైవం కాదు. నేనేమంటున్నానంటే దైవము అనే దానికి మొట్టమొదటిగా మనము ఒక రూపాన్ని కల్పించాలి. ఒక భావాన్ని వెతకాలంటే దైవము అంటే సర్వ సృష్టి ఆవహించినటువంటిది అని అర్థం. సర్వ సృష్టి ఆవహించినప్పుడు ఆ సృష్టిలో మనము ఉంటాం. కానీ మనకంటే వేరుగా ఏది ఉంటుంది? దైవం అనేది మనకంటే వేరుగా ఉండదు. మనకంటే వేరుగా ఉండేది దైవం కాదు. ఇది. అంటే ఒక గురువుగారు శిష్యులు వెళ్తూ ఉంటారు గురువు దగ్గరికి. స్వామి ఇంతకు దైవం అంటే ఏంది? దేవుడంటే ఏంది? మనమేంటి? ఈ సృష్టి అంటే ఏంది? అని అడుగుతారు. అప్పుడు గురువుగారు దైవం అంటే మనకంటే వేరుగా ఉండదు. మనను కలుపుకొనే ఉంటుంది దైవము. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని అద్వైతం చెప్తా ఉంది. ఇదంతా ఒకటే అని గురువుగారు జ్ఞానోదయాన్ని కలిగిస్తాడు. అజ్ఞానం ఉన్నటువంటి శిష్యులకు జ్ఞానోదయం నింపేటటువంటి వాడే గురువు. అంటే నీ లోపల కూడా దైవాన్ని చూపించినటువంటివే గురువువారు. నీ లోపల కూడా దైవం ఉన్నది. నువ్వు కూడా దైవ స్వరూపమే అని చెప్పే గొప్ప విజ్ఞానం గురువుగారిగా ఉంటుంది. కానీ గురువుగారులే దైవం వేరు, నువ్వు వేరు. అక్కడే ఉంటాడు దేవుడు, ఇదంతట లేకుంటాడు అని చెప్పడము, గురువుగారికే గుడ్డి రకంగా మాట్లాడడము, అంధకారంతో మాట్లాడడము, అజ్ఞానంతో మాట్లాడడం చూస్తున్నాం. ఎవరైనా భగవంతుడు మాట్లాడుతున్నాడు అని అంటే అది నిజమనుకోవాలా? అబద్ధం అనుకోవాలా? వారి విజ్ఞతకే వదిలివేసేయాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి భక్తులు, పెద్దవాళ్ళు, గురూజీలు, స్వామీజీలు ఏది చెప్తే దాన్ని నమ్ముతారు. మనము ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు అనేది మనమున్నాం. మన లోపలనే దైవాన్ని చూపేటటువంటిదే గురువు యొక్క తత్వము అని. అంతట నిండి ఉన్నటువంటి భగవంతుడు నీ లోపల కూడా ఉన్నాడు అని చెప్పేదే గురు మార్గము అని. అలాంటి గురువులే మనకంటే వేరుగా దైవాన్ని చూపెట్టే పనిలో ఉన్నారు అంటే గురువులు ఎంత స్థితిని కలిగి ఉన్నారో మనం గుర్తించుకోవచ్చు.